క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి పరిశుద్ధ సువిశేష భాగం ఏ ఒక్కడి కూడా ఆత్మకు వ్యతిరేకంగా మాట్లాడకూడదు, ప్రవర్తించకూడదు, చేయకూడదు. మిగతా ఏ పనులు మనం తెలియచేసినప్పుడు కూడా అవి ప్రభు దృష్టిలో తప్పు అనిపించినప్పుడు దానికి క్షమాపణ దొరుకుతుందేమో, కానీ పరిశుద్ధ ఆత్మకు వ్యతిరేకంగా కలిగినప్పుడు మాట్లాడినప్పుడు పాప క్షమాపణ ప్రభువు తెలియజేస్తుంది. ఇదే మాట మనం కఠినంగా ధర్మశాస్త్ర బోధకులకు తెలియజేస్తున్నారు. క్రీస్తు భగవంతుడు తన తండ్రి సహాయం చేతను స్వయంగా అనే ఈ దయ్యంలో వెళ్ళగొడుతున్నప్పుడు ఈ ధర్మశాస్త్ర బోధకులు పరిచయం ప్రభువును ప్రేరణ చేశారు. ఈయనకు కూడా దయ్యం పట్టినది. ఈ దయ్యం సహాయంతో ఈ దయ్యాలను వెళ్ళగొడుతున్నారు. ఆ దుష్ట ఆత్మ చేత నింపబడ్డారు. ప్రియ సహోదరి సహోదరులు, మనం కూడా ఐదు బలి పూజలు ప్రారంభించాలి. ఆత్మను ఎప్పుడు ఉంచుకునేది ఆత్మదేవుడు ప్రేరేపించబడిన జీవితంలో అడిగేసి ఈ ఆత్మ